సో నేను చెప్పాను కదా లైక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్క థింగ్ మీద కూడా. ఇక్కడ శివ్ హోమ్ వరల్డ్కి వస్తే అని చెప్పి సో దీని మీద కూడా ఉంది చూడండి. అలా వాళ్ళు ప్రతి దాని మీద మెన్షన్ చేశారు అందరికీ తెలియాలని చెప్పి. శివ్ హోమ్ వరల్డ్ ప్రైస్ వచ్చి 4295, ఎంఆర్పి వచ్చి 5729 అనమాట. సో ఆల్మోస్ట్ 1500 డిఫరెన్స్ ప్రతి దాని మీద. అలా చూసుకుంటే మనకి ఎంత కలిసి వచ్చినట్టు కదా. 1500 రూపీస్ అనేది చిన్న అమౌంట్ కాదు. అండ్ ఈవెన్ అలా అని తక్కువ ఇస్తున్నామని అది లో క్వాలిటీ కూడా కాదు, హై క్వాలిటీ లాగానే ఉంది. ఇట్ ఈస్ వెరీ నైస్. అది చూసారా ఎంత బాగుంది, కుండలాగా దానిపైన మళ్ళీ ఒక బాల్ రొటేట్ అవుతూ దాని నుంచి వాటర్ ఫాల్ అవుతూ కింద ఒక వీల్ రొటేట్ అవుతూ అలా ఈచ్ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. సో ఎంతసేపు మనం ఏదైనా డిఫరెంట్గా ఉండాలి అందరికన్నా అనే చూస్తూ ఉంటాం కదా. ఇంట్లో ఏదైనా వస్తువు అయి ఉండొచ్చు లేదా మనం వాడే థింగ్స్ అయి ఉండొచ్చు. నేనైతే అలానే చూస్తాను. నేను యూస్ చేసేది ప్రతిదీ కొంచెం డిఫరెంట్గా ఉండాలనే చూస్తూ ఉంటాను. సో అలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కప్స్ కూడా చూడండి లైక్ వుడెన్ ఫినిషింగ్ వచ్చింది, బట్ నాట్ వుడెన్, సిరామిక్కే వుడెన్ ఫినిషింగ్లో ఇచ్చారు. అండ్ ఇది కూడా ఇప్పుడు ఈ మధ్య అందరూ కాఫీ ఇలాంటి కప్ పట్టుకొని తాగుతున్నారు, కాఫీ జ్యూస్ ఆర్ వాట్ ఎవర్. మనకి ఎప్పుడు ఎంతసేపు ఇలా పట్టుకొని ఇలా తాగడమే కాకుండా ఇలా కూడా పట్టుకొని తాగొచ్చు అని ఇప్పుడు అలా కూడా వస్తున్నాయి. మల్టీపర్పస్గా మనం వాడుకోవచ్చు. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఇలా గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ పెయింటింగ్స్, మెటల్తో ఐడల్స్. ఇక్కడ చూసారా సోల్జర్ ఐడల్స్ అనమాట, డిఫరెంట్గా ఉన్నాయి. మనకు జనరల్గా స్టీల్ బాక్సెస్లో స్టోర్ చేసుకున్నప్పుడు లోపల ఏముందో తెలియదు కదా. సో మనకి తెలియాలని చెప్పి ఇక్కడ సీత్రూ కూడా ఇచ్చారు స్టీల్ బాక్స్లో. ఒకసారి మనకి అప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు ఏముంది లోపల, ఏం పెట్టామో అని కన్ఫ్యూజన్ లేకుండా స్టీల్ బాక్స్లో పెట్టినట్టు ఉంటుంది, అందులో ఏముంది అని తెలుసుకున్నట్టు ఉంటుంది. సో ఇక్కడ మేకప్ బాక్స్, జ్యువెలరీ బాక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇంతకు ముందు అయితే నేను ఐ థింక్ 1 yearకి ఒకసారి మేకప్ బాక్స్ని చేంజ్ చేసేదాన్ని. అప్పుడు అదొక పిచ్చి ఉండేది నాకు. సో ఇప్పుడు మేకప్ బాక్స్ జనరల్గా నేను తీసుకోవట్లేదు. ఒక స్మాల్ పౌచ్ తీసుకొని అందులో అన్నీ పెట్టేసుకుని సూట్ కేసులో పెట్టుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంతకుముందు చెన్నై ట్రావెల్ చేసేటప్పుడు ప్రాబ్లం అయ్యేది అని చెప్పి ఇలాంటి బాక్సెస్ అన్నీ తీసేసి ఒక పౌచ్ లాగా పెట్టుకున్నాను. ఇక్కడే చేసేటప్పుడు ఇలాంటి బాక్సెస్ అన్నీ తీసుకుంటూ ఉంటాను. ఇయర్లీ వన్స్ మారుస్తూ ఉంటాను, బాగుంటుంది. నా బ్యాక్ సైడ్ చూసారా ఎన్ని గిన్నెలు ఉన్నాయి, ఎన్ని బాక్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఏదైనా ఒకేషన్ ఉన్నప్పుడు, బర్త్డే పార్టీస్ లేదా హౌసింగ్ సెరమనీ లేదా మ్యారేజెస్ వాట్ ఎవర్ మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలాంటివి అన్నీ ఇవ్వచ్చు. ఇక్కడంతా హుడీస్, స్వెటర్స్ ఇవన్నీ ఉన్నాయంట. సో ప్రస్తుతం సమ్మర్ వస్తుంది కాబట్టి ఇక్కడ అంత పని ఉండదు ఇప్పుడు. ఇటువైపు హౌస్ కీపింగ్ సంబంధించినవి ఉన్నాయి లైక్ మాప్స్, వైపర్స్, డస్టర్స్. చూడండి బ్రష్ టైప్ డస్టర్స్ అండ్ ఆల్సో ఇలా మనం చేతికి వేసుకుని ఇలా వైప్ చేసే డస్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంత పెద్ద కార్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, సైకిల్స్ ఉన్నాయి. రుద్వేద్ వచ్చుంటే హ్యాపీగా ఫీల్ అయిపోయేవాడు. వాడు ఇప్పుడే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు రైడ్స్ని. ఏదైనా రైడ్ మీద కూర్చోపెడితే కార్ కానివ్వండి లేదా ఎలిఫెంట్, మొన్న మీరు చూసుంటారు వీడియోలో, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాడికి నెక్స్ట్ ఒక కార్ ఏదైనా కొనాలి అనేది నా ఐడియా. సో వాటిలో ఇవి కూడా చూడండి అన్న బాగున్నాయి. మనం ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ సెక్షన్కి వచ్చేసాము. చూడండి అన్ని డిఫరెంట్ కలర్ కుక్కర్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఆఫర్స్ జరుగుతున్నాయి. మీరందరూ మిస్ చేసుకోకుండా వచ్చి ఈ ఛాన్స్ని మీ సొంతం చేసుకోండి. సో ఇటు గీజర్ ఉంది, 3 liters to 25 liters అవైలబుల్ ఉన్నాయంట ఇక్కడ వీళ్ళ దగ్గర. సో గీజర్ పక్కన వస్తే మనకి ఫ్యాన్స్ అండ్ ఎయిర్ కూలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సో మనందరికీ చాలా నెసెసరీ అయిన ఎయిర్ కూలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి అవైలబుల్గా. డిజైన్ అంటే మల్టీపర్పస్గా కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు కిచెన్లో మనం చాలాసేపు నిలబడి పని చేస్తూ ఉంటాం కదా, అలా నించొని పని చేసేటప్పుడు మనకి కాలు నొప్పి రాకూడదు అంటే ఇలాంటిది కింద పెట్టుకుని దీని మీద నించొని పని చేయడం వల్ల కాలు నొప్పి రాదంట. సో ఇంకా అక్కడ మ్యాట్స్ అవన్నీ దాటి ఇటువైపు వస్తే ఇక్కడ క్రాకరీస్, కప్స్, మగ్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. అండ్ ఈవెన్ ప్లేట్స్ కూడా డిఫరెంట్గా ఎంత క్యూట్గా బాగున్నాయి చూడండి. చిన్ని ప్లేట్స్, బుడ్డి ప్లేట్స్. బ్లాక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. ఎక్కడ వెళ్ళినా ఫస్ట్ బ్లాక్ నన్ను అట్రాక్ట్ చేసేస్తుంది.
ఇందులో స్నాక్స్ సర్వ్ చేస్తే డిఫరెంట్గా బాగుంది చూడండి, లైక్ షెల్ లాగా ఉంది చూడ్డానికి.